దేశంలోని ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసిన యువతిని అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఎయిర్పోర్ట్లకి మెయిల్స్ పంపిన యువతిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితురాలు చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గుర్తించారు. తన ప్రియుడు ప్రభాకర్ పెళ్లికి నిరాకరించాడనే కోపంతో తప్పుడు ఈమెయిల్స్ పంపించింది రినే జోషిదా అనే యువతి. ప్రియుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో అతడిని తప్పుడు కేసుల్లో ఇరికించాలని అతడి పేరుతో ఉన్న ఈమెయిల్ ద్వారా ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసినట్లు గుర్తించారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. రినే జోషిదాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఆర్జీఏ అవుట్ పోస్ట్ పోలీసులు. ఇక నిందితురాలికి కోర్టు రిమాండ్ విధించింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపడంతో పీటీ వారెంట్ కింద అహ్మదాబాద్ పోలీసుల నుంచి అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు. ఈ కేసులో నిందితురాలికి కోర్టు రిమాండ్ విధించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఎయిర్పోర్ట్లకు బెదిరింపు మెయిల్స్ కేసులో యువతి అరెస్టుపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాధురి, ప్రియుడు తనను ఇష్టపడడం లేదని చెప్పి రాష్ట్రంలో అంటే మన దేశంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల్లో 21 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి మెయిల్స్ బాంబు బెదిరింపు కాల్స్ కూడా చేసింది రినే జోసిల్డా అనే ఒక యువతి. సో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో అంటే ఈ 12 రాష్ట్రాల్లో 21 ప్రాంతాల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఈమె మెయిల్స్ చేసింది. సో అందులో భాగంగానే అటు అహ్మదాబాద్ పోలీసుల నుండి వీళ్ళు ట్రాన్సిట్ వారెంట్ కింద శంషాబాద్ పోలీసులు కూడా వీరిని శంషాబాద్ అవుట్ పోస్ట్ పోలీసులు కూడా వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకొని రిమాండ్కి కూడా పంపించారు. ఇక ఈమె కనుక చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా నకిలీ మెయిల్స్లో చాలా ఎయిర్పోర్ట్లకి అటు చెన్నై కానీ ఢిల్లీ కానీ తర్వాత ఈమె లిస్టులో ఈమె నకిలీ మెయిల్స్లో మనకి ముఖ్యంగా ఇటు గుజరాత్లో ఉన్నటువంటి కొన్ని బహుళ అంతస్తుల పాఠశాలలతో పాటు గుజరాత్లో ఉన్నటువంటి స్టేడియంతో పాటు మరి ఒక మొన్న ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి జరిగిన ప్రమాదంలో ఉన్నటువంటి బీజే కాలేజ్కి సంబంధించినటువంటి నేమ్స్ కూడా పోలీసులు గుర్తించారు. సో ఈమెను ప్రస్తుతం రిమాండ్లో ఉంచారు. ఇక ఈమెపై గతంలో అంటే ఈమె చెన్నైలో వర్క్ చేస్తుంది, ఒక కన్సల్టెన్సీలో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. దాదాపు 30 సంవత్సరాలు ఉండేటువంటి యువతి. ఈమెకి ఒక యువకుని పేరు కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో యువకుని పేరు కూడా మెన్షన్ చేసింది. ఆ యొక్క యువకుని దివేజ్ ప్రభాకర్ అనే ఒక యువకుని ప్రేమించింది. సో అతను ప్రేమకు నిరాకరించాడనే ఒక కోపంతో సో ఈ బెదిరింపు కాల్స్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ రినే జోసిల్లాకి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అసలు ఎందుకు ఇట్లాంటి బెదిరింపు కాల్స్ చేసింది, సో గతంలో ఈమె పైన ఏమైనా కేసులు నమోదయ్యాయా, సో ఇట్లాంటి విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి ట్రాన్సిట్ వారెంట్ కింద మాత్రం ఇటు ఆర్జీఐ అవుట్పోస్ట్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించి రిమాండ్కి అయితే పంపడం జరిగింది. ఇక ఈ చెన్నైలోని చెన్నైకి సంబంధించినటువంటి డెలైట్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే తనను ప్రేమించినటువంటి యువకుడు తన తోటి ఉద్యోగిగానే కూడా చెప్తుంది. సో ఇందులో మనకి ఈ 21 ప్రాంతాల్లో కూడా మొత్తం బాంబు మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్కి బాంబు పేలబోతుంది, కూల్ చేస్తాం, సో ఇట్లాంటి మెయిల్స్లన్నీ నకిలీ మెయిల్స్ని పంపడం జరిగింది. సో దీన్ని పూర్తిగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో మెయిన్గా ఆ యొక్క దివేంజ్ ప్రభాకర్ ప్రేమకు నిరాకరించాడన్నటువంటి కోపంతోనే ఈ 30 సంవత్సరాల యువతి మాత్రం ఇట్లాంటి చర్యలకు పాల్పడింది. సో ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే అటు అహ్మదాబాద్లో ఇటు శంషాబాద్లో ఇంకా రాష్ట్రంలో చాలా ఏరియాలో కూడా ఈమె పైన కేసులు కూడా నమోదు చేశారు. సో ప్రస్తుతం మాత్రం రిమాండ్కు తరలించారు. సో రిమాండ్ తర్వాత ఏమైనా ఇంకా విచారణ అంటే ఇంకేమన్నా ఆధారాలు కావాలా, అసలు ఈమె నుంచి ఇంకేమైనా సమాచారం కావాలంటే వీరిని కూడా మళ్ళీ కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది మాది.